నేడు జగనన్న తోడు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ పథకం కింద వరుసగా 4వ ఏడాది 3,95,000 మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. దీంతో పాటు రుణాలపై వడ్డీలను సకాలంలో చెల్లించిన 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇవాళ అందిస్తున్న వడ్డీ రియంబర్స్మెంట్ 13.64 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటి వరకు మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ 88.33 కోట్లుగా ఉంది. మొత్తం ఇప్పటి వరకు 16,73,576 మంది లబ్ధిదారులకు 3,373.73 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారిని వాళ్ల కాళ్ల మీద వాళ్ళని నిలబెడుతూ ఒక్కొక్కరికి ఏపీ సర్కార్ ఏటా 10,000 రుణం అందిస్తోంది. సకాలంలో ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి ఆ 10,000కు అదనంగా ఏటా 1,000 రూపాయల చొప్పున కలుపుతూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం 13,000 వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. వీరి స్వయం ఉపాధికి ఊతమిచ్చే ఉద్దేశంతో పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 నుంచి అంతకు పైగా మొత్తాన్ని రుణంగా ఇస్తోంది. అధిక వడ్డీలతో కుదేలైపోతున్న చిరు వ్యాపారుల దుస్థితిని చూసిన ముఖ్యమంత్రి జగన్ వారికి చేయూతనందించడానికి జగనన్న తోడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు వంటివి అమ్ముకోవడం, టీ, టిఫిన్ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులకు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు జగనన్న తోడు పథకం అండగా నిలుస్తోంది. ఆ చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెల వడ్డీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తోంది. వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 85% మహిళలే ఉన్నారు. ఇక 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు, తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, చేనేత మరియు సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం వర్తింపజేయనుంది. ఆ చిరు వ్యాపారాలను ఆదుకోవడంలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే ఆంధ్రప్రదేశ్ ఏకంగా 16,73,576 మందికి జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు అందించింది. దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి కింద ఇప్పటి వరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు 10,220.47 కోట్లయితే రాష్ట్రంలో జగనన్న తోడు ద్వారా అందించిన రుణాలే అక్షరాల 3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి కింద చిరు వ్యాపారులకు రియంబర్స్ చేసిన వడ్డీ 138.49 కోట్లుగా ఉంటే జగనన్న తోడు ద్వారా రియంబర్స్ చేసిన వడ్డీ 88.33 కోట్లుగా ఉంది.